ప్రైజ్ లార్డ్. బాగున్నారా? జీవితం నేర్పే పాఠం అనే ఈ కార్యక్రమంలో ఈ రోజున మనము ఇస్సాకు జీవితాన్ని మరొకసారి చూడబోతూ ఉన్నాం. ఇస్సాకు జీవితంలోని చీకటి కోణాన్ని మనము చూడబోతూ ఉన్నాం. అనగా బైబిల్లో కొన్ని ఇస్సాకు చేసిన తప్పిదములు కనబడుతూ ఉంటాయి. వాటిని ఒకసారి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ప్రతి మనిషి పర్ఫెక్ట్ ఏం కాదు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఏదో ఒక పాపము, ఏదో ఒక తప్పిదము దొరుకుతూనే ఉంటుంది. అయితే ఇస్సాకు జీవితంలో తన జీవితంలో వెళ్ళిన చీకటి కోణాలు అనే యొక్క అంశాన్ని బట్టి కొద్దిసేపు దేవుడి మాటలు మనం విందాం. ఇస్సాకు జీవితాన్ని గమనించినట్లయితే ఇస్సాకు హిబ్రీ భాషలో ఇస్కాకు అని అన్నారు. ఆయన పేరుకు అర్థము హాస్యము చేసేవాడు, లేకపోతే ఆనందాన్ని పంచేవాడు. ఇస్సాకు యొక్క తండ్రి పేరు అబ్రాహాము, ఇస్సాకు యొక్క తల్లి పేరు సారాయి, ఇస్సాకు యొక్క భార్య పేరు రిబ్కా. ఇస్సాకుకి 2 కుమారులు, ఏసావు, యాకోబు. ఈయన 180 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. అయితే ఇస్సాకు జీవితంలో గడిచిన దినాల్లో మనం చూసుకున్నాం ఇస్సాకు జీవితాన్ని. అయితే ఈ రోజున ఇస్సాకు జీవితంలోని కొన్ని చీకటి కోణాలను మనం మాట్లాడుకోబోతున్నాం. అందులో మొదటిది, ఆయన పక్షపాతం చూపేవాడిగా ఉన్నాడు. ఇస్సాకు పక్షపాతం చూపేవాడిగా ఉన్నాడు. ఎవరి పట్ల పక్షపాతం చూపాడంటే తనకి 2 కుమారులు, పెద్ద కుమారుడు ఏసావు, చిన్న కుమారుడు యాకోబు. అయితే వారి పట్ల ఒకరిని ప్రేమించడం జరిగింది. బైబిల్ రాయబడింది. ఆదికాండం 25:28లో ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసము తినిచుండెను గనుక అతని ప్రేమించను, రిబ్కా యాకోబుని ప్రేమించను. పెద్ద కుమారుడేమో తండ్రి ప్రేమించాడు, చిన్న కుమారుడినేమో రిబ్కా ప్రేమించింది. అయితే అక్కడ తప్పేం లేదు, కానీ ఈ యొక్క పెద్ద కుమారుని చిన్న కుమారుని చూసే విధానంలో కొంచెం తేడా ఉంది. ఎందుకు ప్రేమించాడు అంటే అక్కడ మనం గమనించాలి. వేట మాంసము తినుచుండెను గనుక. పెద్ద కుమారుడు వేటకి వెళ్తూ ఉంటాడు. ఏసావు వృత్తి వేటకి వెళ్ళడం, ఈ యొక్క యాకోబు వృత్తి గుడారాల్లో సాధువుగా బ్రతకడం. రాయబడింది అదే, గొర్రెలు మేపడం, అలాంటివి యాకోబు చేస్తూ ఉంటాడు. ఈ యొక్క ఏసావు పెద్ద కుమారుడు పని అంటే వేటకు వెళ్ళడం. ఆ వేట మాంసం తీసుకొస్తే తండ్రి తిని దాన్ని బట్టి, అంటే తన కుమారుడు తనకు వేట మాంసం తీసుకొస్తున్నాడు, తనకు ఆహారం తీసుకొస్తున్నాడని దాన్ని తింటూ పెద్ద కుమారుడు అంటే ఇష్టమైపోయాడు. పెద్ద కుమారుని ప్రేమించడం జరిగింది. దీన్ని ఒక తండ్రిగా తండ్రిగా ఒక తప్పు చేస్తున్నాడు. ఆయన తెలియకుండా ఒక తప్పులో పడిపోయాడు. ఏంటంటే నా పెద్ద కుమారుడు ఒక మాంసం చేస్తున్నాడు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అని రాయబడ్డది. అక్కడ చాలా తప్పు కదా. పెద్ద కుమారుడైనా చిన్న కుమారుడైనా ఆయనలోంచి వచ్చారు కాబట్టి ఒక విధంగానే చూడాలి. కానీ ఈయన చేసిన పద్ధతి మనం గమనిస్తే పక్షపాతాన్ని చూపిన వాడుగా ఉన్నాడు. రెండో విషయాన్ని గమనిస్తే దేవుడు చెప్పిన దాన్ని మర్చిపోయాడు. ఏదైతే దేవుడు సారాకి తెలియజేశాడో, అదే రిబ్కాకు తెలియజేశాడో, నీ జనాంగము ఆదికాండం 25:23లో 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యక్షంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండెను, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని దేవుడు ఆల్రెడీ చెప్పుంటే, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని దేవుడు చెప్తే దానికి ఈయన నిర్లక్ష్యం చేస్తాడు. దేవుని మాటను నిర్లక్ష్యం చేసి పెద్ద కుమారుడు అంటే ఇష్టం కలిగాడు. పెద్ద కుమారుని ఆశీర్వదించాలనుకున్నాడు. పెద్ద కుమారుని రమ్మన్నాడు. అయ్యా నిన్ను ఆశీర్వదిస్తాను రా అంటున్నాడు. అక్కడ దేవుడు ఏం వాగ్దానం చేశాడు అంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. ఎలా అవుతాడు? అది ఇస్సాకు మర్చిపోయాడు. నేను పెద్దోడిని కాదు ఆచరించాల్సింది, చిన్నోడిని అని ఆలోచన మర్చిపోయి దేవుడు చెప్పిన దాన్ని మర్చిపోయాడు. అదే విషయాన్ని మనం గమనించినట్లయితే యోసేపు యొక్క 2 కుమారుల్ని తండ్రి వద్దకు తీసుకొస్తాడు. ఎఫ్రాయిము మనష్యల్ని యాకోబు వద్దకు తీసుకొచ్చినప్పుడు ఆదికాండం 48:18లో ఇక్కడ యాకోబు చేసింది గుర్తు తెచ్చుకోవచ్చు మనము. దేవుడు ఏం చెప్పాడు అదే చేశాడు. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి చేయి పెట్టాడు చూసినప్పుడు అతని తనకు ఇష్టం కాకపోయాడు కనుక అతడు మనిషి తల మీద పెట్టించుకోవాలని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, ఇక్కడ యాకోబు యోసేపు తన పిల్లల్ని తీసుకొచ్చి, యాకోబు అయ్యా నా పిల్లలు వెళ్ళి నువ్వు ఆశీర్వదించినప్పుడు పెద్దవాడిని కాకుండా చిన్నవాడిని యాకోబు ఆశీర్దిస్తున్నప్పుడు అది యోసేపుకి ఇష్టం కాదు. అయితే నేను తప్పు చేస్తున్నావు అంటే యాకోబు అన్నాడు, నాకు తెలుసు దేవుడు నా చేత ఏం చేస్తాడు నాకు తెలుసు, ఇది దేవుని పని అన్నాడు. అలాగే ఇస్సాకు యాకోబు పట్ల ఆశీర్వదించాల్సిన వాడు దేవుడు చెప్పిన మాటని మర్చిపోయాడు. మనం చూస్తున్నాం చేసిన చిన్న చిన్న తప్పిదములే అవి చీకటి కోణాలుగా ఆయన జీవితంలో మారిపోతూ ఉన్నాయి. పక్షపాతాన్ని చూపాడు కుమారుల పట్ల, దేవుడు చెప్పిన దాన్ని మర్చిపోయాడు.
అలాగే పెద్ద కుమారుడి వివాహ విషయంలో కొన్ని తప్పులు చేశాడు ఆయన. ఆదికాండం 26 34 వచనాలు చూస్తే ఏసావు 40 సంవత్సరం అయినప్పుడు హిత్తీయుడైన బేయూరు కుమార్తె యెహూదును హిత్తీయుడైన ఏలీను కుమార్తె బాసేమతును ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు ఏసావు. ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ఎవరిని చేసుకున్నాడంటే తన ప్రజలకు సంబంధించిన వారు కాదు. ఎలా అయితే అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకుకి పెళ్లి చేయడానికి తన వంశం వారి దగ్గరికి పంపించి నడిపించాడో, ఈయన తన పెద్ద కుమారుడికి మంచి కుమార్తెని, తన ఇంటి వారిని, తన బంధువుల్ని ఇచ్చి పెళ్లి చేద్దామని లేదు. అక్కడ మిస్ అయిపోయాడు. ఆ మిస్ అవడం వల్ల ఏమైంది అంటే వారు ఇస్సాకును రిబ్కాకును మనోవేదన కలగజేస్తుంది. వీళ్ళు గమనించినట్లయితే మనము తన పెద్ద కుమారుడు పెళ్లి విషయంలో ఇస్సాకు అసలు పట్టించుకోలేంటే కనబడ్డాడు. ఇస్సాకు అసలు పట్టించుకోలేదండి. వివాహ విషయంలో తన దేశము తన వారితో కాకుండా వేరే వారితో పెళ్లి చేయడానికి ఇష్టపడ్డాడు. తన పెళ్లి అయితే తన వారితో చేయాలని దేవుడు ఆలోచన క్రమం జరిగింది. యాకోబు మనకు తెలుసు, తన బంధువుల్లోనే వివాహం చేసుకున్నాడు. అయితే అక్కడ గమనించినట్లయితే ఈ పెళ్లి ద్వారా, ఏసావు చేసుకున్న పెళ్లి ద్వారా ఇద్దరు పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు ఆయన. దాని ద్వారా ఇస్సాకు రిబ్కాకి బహు మనువేదన కలిగిందంట. భయంకరమైన బాధ అనిపించవలసి వచ్చింది. ఆ తర్వాత ఇస్సాకు జీవితాన్ని గమనించినట్లయితే ఆశీర్వదించడానికి సమయం వచ్చింది. తన కళ్ళు కనబట్టలేదు. అయ్యా నేను ఆశీర్వదించాలి, అయితే రెండు ఆశీర్వదిస్తానని పిలిస్తే అయిపోయేదండి. కానీ ఆయన ఏం చెప్పాడంటే ఇక్కడ ఆదికాండం 27 వచ్చిందో, నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యమును సిద్ధపరిచిన తిరుటకై నా యుద్ధకు తినమని చెప్పాను. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఆశీర్వదిస్తాను ఏసావు, నేను తినడానికి మంచి భోజ్యం తీసుకురా, రుచిగల భోజ్యం సిద్ధపరిచి నేను తినటకై నా యుద్ధకు తెమ్మను, నేను నిన్ను ఇష్టం వచ్చినట్లుగా ఆశీర్వదిస్తాను. చూడండి, తిండికి ఆశపడుతుంది. అరే ఆశీర్వాదం ఎంత గొప్పదండి. నేను ఆశీర్దిస్తాను రారా బాబు పెద్దోడా అంటలేదు. నీకు ఇష్టం వచ్చినట్లు నేను ఆశీర్దిస్తే ఎప్పుడో తెలుసా, రుచిగల భోజ్య పదార్థాలు తీసుకురా, నేను తిని తర్వాత నేను దీవిస్తాను. చాలా తప్పండి ఇది, చాలా తప్పు. ఇది ఆశీర్వదించాలి, చాలా గొప్ప విషయం దేవుని ఆశీర్వాదాలు. అలాంటిది ఈయన తిండితో లింకు పెట్టి నిజంగా ఈ యొక్క తండ్రి కొడుకుల మధ్యలో తిండే ఎక్కువ కనబడతా ఉంటాం. ఇస్సాకు పెద్ద కుమారుని ఎందుకు ప్రేమించాడంటే వేట మాంసం తీసుకొస్తానందుకు. అయ్యా ఇస్సాకు, నువ్వు నీ కుమారుడిని పెద్ద కుమారుని ఎందుకు ఆశీర్దిస్తావు? ఆయన నాకు మంచి ఆహారం తీసుకొస్తాడు. ఏసావు, నీ జ్యేష్ఠత్వాన్ని ఎలా పోగొట్టుకున్నావు? ఒక పూట కొరకు చిక్కుడుగాయల కూర కొరకు పోగొట్టు, మొత్తం అంతా భోజనాలు చుట్టే తిరిగి నీ కుటుంబం. కానీ తిండి గురించి చూసినట్లయితే ఇస్సాకేమో నాకు తిండి పట్టరా, వేట మాంసం పట్టరా, నువ్వు నాకు ఇష్టం అంటున్నాడు. నేను ఆశీర్వదించాలంటే నాకు వేట మాంసం తీసుకురా, నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఈ ఏసావు జీవితాన్ని చూస్తే ఏసావు నువ్వు ఎలా ఉన్నారంటే ఒక్క పూట చిక్కుడుగాయల కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. మొత్తం తిండి చుట్టే తిరిగింది ఇలా బతుకంతా. చూడండి, ఆశీర్వదించడానికి తిండిని ఆశించాడు ఇస్సాకు. గొప్పవాడండి, నూరంతల ఫలం పొందినవాడండి. కానీ మోసపోయాడండి. ఆఖరికి ఆయన జీవితంలో మోసపోయాడు. ఆదికాండం 27:33. యాకోబు చేతులు అతని అన్నయ్యని ఏసావు చేతుల వలె రోగము గలవైనందున ఇస్సాకును అసలు గుర్తుపట్టలేక అతన్ని దీవించేశాడంట. ఏంటంటే చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఎవరెవరు మోసం చేశారు? భార్య మోసం చేసింది, చిన్న కొడుకు మోసం చేశాడు. ఎంత భయంకర మోసాలంటే, అరే బాబు పెద్ద కుమారులా గడప వేసుకుని వెళ్ళాడైనా. అరే యాకోబు లాగా ఉన్నాడు స్వరం, కానీ ఆ చేతికి రోమాలు ఇవన్నీ వేసుకుని సెంటు కూడా కొట్టుకుని ఆ బట్టలు వేసుకుని వెళ్ళేసరికి ఏసావే వేసుకున్నాడు. అయితే దేవుని మీద ఆధారపడి మంచిది వచ్చింది ఇస్సాక. ఏసావా యాకోబా లేదు. ఇంకా తిండి పట్టుకొచ్చేట్టు తిన్నాను. ఆ తిండి గోలలో ఇక ఎవరిని ఆశీర్వదిస్తున్నా తెలియకుండా మోసపోయాడు. సొంత భార్య మోసగిస్తుంది, కుమారుడు మోసగిస్తున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే మోసపోయాడండి. అయితే బైబిల్ ప్రకారంగా మోసపోతే అయ్యో చుచ్చాను దేవుడు అంటూ మోసపోకుడి దేవుడు విక్రయింపడ్డాడు. దేవుడు విక్రయింపడ్డావు, మోసపోకు. ఇస్సాకు జీవితాన్ని మనం గొప్పగా చూస్తాం. అయితే ఈరోజు చూస్తున్నాం ఆయన జీవితంలో కొన్ని చీకటి కోణాలు. ఆ చీకటి కోణాల నుంచి దేవుడు ఎందుకు రాశాడు ఈ మాటలు అంటే, మనము కూడా ఇలాంటి వారమే, సగలాంటి వారమే పడిపోతూ ఉంటాం. అయితే లెగడానికి దేవుడు మార్గాన్ని ఇస్తూ ఉన్నాడు, లేపడానికి ఆయన చేపెడుతూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మన జీవితంలో ఇలాంటి తప్పులేని ఉంటే ఇస్సాకు తను సరి చేసుకున్నాడు, సరిదిద్దుకున్నాడు, దేవుని వైపు నడిచిన వాడే ఉన్నాడు, 100 ఫలం పొందిన వాడే ఉన్నాడు. మన జీవితాల్లో 100 ఫలం మనం పొందాలంటే ఖచ్చితంగా ఇస్సాకు వలె మన జీవితంలో ఏ చీకటి కోణాలు ఉన్నా ఆ చీకటి కోణాల నుంచి బయటకు వచ్చి వెలుగులోకి మనం రావాలి. పాపాన్ని విడిచిపెట్టాలి.
పొరపాట్లు ఇవన్నీ కూడా తెలియక చేసినవి, కావాలని చేస్తున్నాం. అంటే అయోమయంలో ఇది పెద్ద తప్పేంటి అనుకున్నట్లుగా మన జీవితంలో కూడా ఇది తప్పేంటి అనుకున్న రీతిగా చాలా తప్పులు మనం చేస్తున్నాం. ఆ తప్పులన్నింటినీ విడిచిపెడదాం. దేవుని సన్నిధిలో ఏదైనా సరే దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగినాం. ఈ వాక్యం దేవుడు మనకు లభింపజేయను గాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, మీ యొక్క అమూల్యమైన కామెంట్ని తెలియచేయండి, మీ ప్రార్థన అవసరాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రాముఖ్యంగా ఈ వీడియోని ఇతరులతో షేర్ చేసుకోండి. వందనాలు.